అంబటి రాంబాబు కూడా అదే నివాసంలో లోపల కార్యాలయంలో ఉన్నారు ఆయన. సో ఆయన్ని లోపల ఉంచేశారు. బయట వైసీపీ అంతా కూడా అక్కడ సిచ్యువేషన్ని హ్యాపెనింగ్ని గమనిస్తూ ఉన్నారు. అటువైపు ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా కూడా వాళ్ళని ట్యాకిల్ చేయడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి వైసీపీ శ్రేణి కూడా అక్కడ సిద్ధమైనట్టు కనబడుతోంది. సో పోలీసులు కూడా అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఇదే హైటెన్షన్ కొనసాగుతోంది. ఎగ్జాక్ట్గా 5 గంటల సమయానికి, సుమారుగా 5 గంటల సమయానికి అంబటి నివాసానికి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకొని ముందుగా గేట్ బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి అంబటిపై దాడి చేశారు. ఆ తర్వాత అంబటి నివాసాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బయట ఉన్న కార్లను కూడా పూర్తిగా కర్రలతో, రాళ్లతో, అక్కడున్న పూల కుండీలతో ఫర్నిచర్ ధ్వంసం చేసి కారు అద్దాలని పగలగొట్టేశారు. సో అంబటి నివాసం చుట్టినటువంటి విండోస్ గ్లాసెస్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేశారు. అంబటి పైన కూడా దాడి చేశారు. వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా అక్కడికి చేరుకొని ఆయనపై దాడి చేశారు. సో పలు అదే నియోజకవర్గం, అదే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అంబటి రాంబాబుకు సంబంధించిన దిష్టి బొమ్మలకు సంబంధించి దగ్ధం చేస్తున్నారు. ఆయన దిష్టి బొమ్మలకి చెప్పులతో కొడుతూ చేసి కూడా మహిళ ఆ కారు అద్దాలు ధ్వంసం చేసి ఆ విజువల్ చూస్తున్నాం. సో కారు సైడ్ విండోస్ పగలగొడుతున్నారు. చాలా లావుపాటి ఒక కర్రతో కారు పూర్తిగా కూడా దగ్ధమయ్యే, కారు పూర్తిగా కూడా నుజ్జు అయ్యే విధంగా కారును మొత్తాన్ని తునాతునకలు చేసే విధంగా ఆ దాడి జరిగేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో చాలా మంది కార్యకర్తలు చేరుకొని చూడండి ఆ విజువల్స్ లో కారు ఒక్క వేటికే, కర్రతో ఒక్క వేటికే అద్దాలు పట్టమని పగిలిపోతూ ఉన్నాయి. సో 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కార్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్న 4 కార్లు కూడా ఈ విజువల్లో చూస్తున్నాం. ఒకటి స్కార్పియో అండ్ ఈ వైట్ కలర్ కారు, ఒకటి లోపల ఇంకో కారు. సో మొత్తంగా 4 కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంబటి రాంబాబు ఇంకా ఆ కార్యాలయం లోపలే ఉన్నారు, నివాసంలో ఉన్నారైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో బయట సిచ్యువేషన్ ని అంచనా వేస్తున్నారు. బయట కూడా పలువురు వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారంతా కూడా అంబటి నివాసంలో జరిగేటువంటి సిచ్యువేషన్ ని చూస్తూ ఉన్నారు. బయట నుంచి ఎవరైనా టీడీపీ శ్రేణులు వచ్చి దాడులు చేయాలనుకున్న వాటిని ట్యాకిల్ చేసేందుకు, లేకపోతే ఒక యుద్ధాన్ని ప్రకటించే విధంగా వైసీపీ శ్రేణులు బయట కూడా వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ జరిగేటువంటి కథనాలని లైవ్ లో రిపోర్టింగ్ చేస్తున్న మీడియా పైన కూడా వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. ఆర్టీవీ ప్రతినిధి సాయి లైవ్ లో రిపోర్టింగ్ చేస్తుండగా ఆ కెమెరాను లాగేసుకున్నారు. ఆ కెమెరాను కూడా ఆఫ్ చేసేశారు. ఆ కెమెరాను లాక్కోవడంతో పాటుగా కెమెరా పర్సన్ పై కూడా దాడి చేయడం చూసాం. సో వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి హీట్ ఎక్కిస్తున్నాయి. పాలిటిక్స్ అంతా కూడా, ఏపీ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు అంబటి రాంబాబు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురవడం గల కారణం ఆయన మాటలే, ఆయన ఉపయోగించిన బూతు పదాలే. సో ముఖ్యమంత్రిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడిన మాటలే డైరెక్ట్ గా ఆయన చంద్రబాబును టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ శ్రేణులు అంతా కూడా ఈ స్థాయిలో ఆగ్రహం దిగారు. ఏకంగా మహిళా నేతలు కొన్ని వందల మంది అక్కడికి చేరుకొని చీపురు కర్రలతో అంబటి నివాసాన్ని చుట్టుముట్టారంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. అంబటి నివాసం దగ్గర ఎప్పటికప్పుడు అక్కడ పోలీసులు ఇంకా పెరుగుతూ ఉన్నారు, భారీగా మోహరిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. సో పోలీసులతో వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వాగ్వాదం దిగడం చూస్తున్నాం. పలువురు మహిళా నాయకురాలు చేరుకొని అక్కడ ఆవిడ పోలీసులతో మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్పాలి, అంబటి రాంబాబు ఎలాగైనా క్షమాపణ చెప్పాలి, సో లేదనంటే ఇంకా తీవ్రమవుతున్న రకంగా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఎటు చూసినా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురు మహిళలు ఏకంగా చీపుర్లతో వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుని హెచ్చరించారు అక్కడ. సో అంబటికి సపోర్టుగా ఇప్పటికే పలువురు నేతలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుకొచ్చారు. సో ఆ తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడుకొచ్చారు. సో బొత్స సత్యనారాయణ మాట్లాడుకొచ్చారు. ఇంకా పలువురు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ వైసీపీకి సంబంధించిన హ్యాపెనింగ్స్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఇక్కడ సిచ్యువేషన్ ని ఆరా తీస్తూ ఉన్నారు, ఆయన గమనిస్తూ ఉన్నారు. రేపటి రోజున ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ సిచ్యువేషన్, ఒక మాజీ మంత్రి నివాసాన్ని పూర్తిగా చుట్టుముట్టడం, సామాన్య నాయకులు కార్యకర్తలు అంతా కూడా వెళ్ళిపోయి ఆయనపై దాడి చేయడం, కారు ధ్వంసం చేయడం, ఏకంగా నివాసంలోకి చొచ్చుకు వెళ్ళి అక్కడ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడంతో రేపు ఇంకా సిచ్యువేషన్ ఎలా మారుతుందో చూడాలి. సో రాత్రంతా పల్నాడు జిల్లాలో మొదలైనటువంటి ఏ ఒక్క ఇటువంటి హైటెన్షన్ వాతావరణం కూడా అంత ఈజీగా చల్లారని దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి రిగ్గింగ్ సంబంధించిన విషయంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం కాస్త ఏకంగా పలువురు మరణాలకు కారణమైంది. ఇప్పుడు అదే జిల్లాకు సంబంధించి మరొక యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఎక్కడి వరకు పరిస్థితి దారితీస్తుందో చూడాలి. ఎంతమంది ఈ యుద్ధం, ఈ యొక్క హైటెన్షన్ నేపథ్యం, ఈ గొడవల నేపథ్యంలో ఇబ్బంది పడాల్సి వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అంత ఈజీగా పల్నాడులో మొదలైన ఈ హైటెన్షన్ వాతావరణం ఒక రోజులో, ఒక గంటలో చల్లారే అవకాశం లేదు. ఇది ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. రాత్రికే ఇంకా ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో అనేటువంటి ఒక హైటెన్షన్ మొదలైంది. భారీగా పోలీసులు కూడా మోహరిస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసుల సంఖ్య అక్కడ పెరుగుతూనే ఉంది. ఒకసారి మళ్ళీ అక్కడ హైటెన్షన్ కి సంబంధించి ఆ విజువల్ చూద్దాం.
కన్ఫ్యూజ్ అవ్వండి ఒక 5 minutes కన్ఫ్యూజ్ అవ్వండి ఒక 5 minutes వైసీపీకి సంబంధించి ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడిని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అంబటి రాంబాబు పైన హత్యాయత్నం ఘటనను సీరియస్గా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల నేయి ఘటనలో సిట్ ల్యాబ్ రిపోర్ట్ల ఫలితాల్లో అడ్డంగా దొరికిపోవడంతో తట్టుకోలేక ఎన్సీబీని అంటే నారా చంద్రబాబు నాయుడుని ట్యాగ్ చేశారు. హింసను రాజేస్తున్నారని ఆరోపణ. ఇక దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయన్న వైఎస్ఆర్సీపీ రాంబాబుపై హత్యాయత్నం పథకం ప్రకారం దాడిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర హోంశాఖ లేఖలు రాయన్న వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ